పరిశుద్ధాత్మ అనగానే మనం వరాలు ఒకటే స్టడీ చేస్తాం. ఎందుకు నాకు అర్థం కాదు అట్లా. ఒకటి భాషలు మాట్లాడి ప్రవచనం చెప్తేనే ఇది పరిశుద్ధ ఆత్మ తక్కువని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? ఆ మైండ్ సెట్, ఆ ఓల్డ్ ప్యాటర్న్ మైండ్ సెట్ ఉన్నంత వరకు యూ కెనాట్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ జనరేషన్ చెప్తున్నాను నేను. పరిశుద్ధ ఆత్మ అంటే భాషలు, స్వస్థతలు, వరాలే అని ఒక జనరేషన్ లో నడిచింది. కానీ ఈ జనరేషన్ లో యూ డోంట్ నీడ్ ద గిఫ్ట్స్, యూ నీడ్ ద క్యారెక్టర్, యూ నీడ్ ద ఫ్రూట్. ఈ కాలంలో వరాలు కాదు, ఫలాలు చాలా అవసరం. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. God has given us the spirit of power, love and ఏముంది ఇంగ్లీష్ లో? సౌండ్ మైండ్. వావ్. ఒరియాలో సుబుద్ధి ఆత్మ, తెలుగులో బాగుంది. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే ఏంటి? ఇంద్రియములు అంటే ఏంటి? ఇంద్రియములు అంటే సెన్సెస్. చూపు, వికిడి, టేస్ట్, స్మెల్ అండ్ ఫీలింగ్, స్పర్శ, టచ్, 5 సెన్సెస్ కదా. ఈ ఇంద్రియములంటే ఇవి. వీటిని నిగ్రహించుకునే ఆత్మ అంట పరిశుద్ధాత్మ. ఏంటంట? భాషలు ఇచ్చిన ఆత్మ, స్వస్థత ఇచ్చిన ఆత్మ, అవసరాలు ఇచ్చిన ఆత్మయే కాకుండా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. పరిశుద్ధాత్మది ఇంద్రియ నిగ్రహములు. ఎవరిని చూస్తే మనకు కోపం వస్తుంది, వెంటనే సెన్సెస్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఏ మాట వింటే మనకు కోపం వస్తుంది, ఏ మాట వింటే మనకి జెలసీ అనిపిస్తుంది, ఏ మాట వింటే మనకి కోపం వచ్చేస్తుంది, ఏది చూస్తే మనకి బాడీలో ఆశలు కలుగుతున్నాయి శరీరంలో. ఆ ఆశలు కలగగానే మన మైండ్ లో వచ్చే ఆలోచనలు ఏంటి? ఇంగ్లీష్ లో ఉంది స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్. ఒరియల్ ఏమన్నాను? సుబుద్ధి గల ఆత్మ. మంచి బుద్ధిస్తాడంట. ఎన్ని గలిబిలు మన ఎదుట జరుగుతున్నా మనకు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే హౌ టు సీ దెమ్ ఇన్ అ పాజిటివ్ వే దట్ ఇట్ వుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం చూసినది మన ఆత్మీయ జీవితానికి దెబ్బ పడకుండా దాన్ని ఏ కోణంలో చూడాలో మనకి క్లారిటీ ఇస్తాడు. Why on earth you are not allowing the spirit to control you in this way? మనలను ఈ విధంగా మార్చే విధంగా పరిశుద్ధాత్మను ఎందుకు వాడుకోవటం లేదు మనం? అసలు స్వస్థత ప్రవచనం తప్ప, స్వస్థత ప్రవచనం భాషలు తప్ప ఇక వేరే పనే లేకుండా చేస్తారు పరిశుద్ధాత్మ.